వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఇంద్రజ 369. మీరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. నా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం బొంబాయి రవ్వతో రవ్వ కేసరి తయారు చేసే విధానం చూద్దాం. ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని కళాయి వేడెక్కినాక 2 స్పూన్లు నెయ్యి వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. నెయ్యి వేడైనాక జీడిపప్పు తగినంత వేసుకుంటున్నాను. కొద్దిగా లైట్ గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకుందాం. కొన్ని కిస్మిస్లు వేసుకొని వేయించుకుంటున్నాను జీడిపప్పులో. ఇలా వేయించుకోవాలి ఫ్రెండ్స్ జీడిపప్పు కిస్మిస్ని. తర్వాతకి స్టవ్ బంద్ చేసి ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను. ఇలా ఒక గిన్నెలోకి జీడిపప్పు కిస్మిస్లు ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాతకి అదే నెయ్యిలో 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకొని వేసుకుంటున్నాను. బొంబాయి రవ్వ వేసుకున్నాను. గడ్డలు కట్టకుండా ఇలా గంటతో ఇలా కలబెట్టుకోవాలి బొంబాయి రవ్వను. బొంబాయి రవ్వ తీసుకున్న కప్పుతో 3 కప్పులు వాటర్ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వాటర్ని వేడి చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇలా కొద్దిగా గోల్డ్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్ రవ్వని. ఇలా గోల్డ్ కలర్ వచ్చినాక రవ్వ 1.5 కప్పు పంచదార వేసుకుంటున్నాను. ఇలా పంచదార రవ్వ కలిసేలాగా ఇలా గంటతో ఇలా తిప్పుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత నేను 1 స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. పంచదార రవ్వ కలిసేలాగా ఇలా కలబెట్టుకోవాలి ఫ్రెండ్స్. హీట్ చేసిన వాటర్ని ఈ మిశ్రమంలో కలుపుకున్నాం ఫ్రెండ్స్. ఇలా పోసుకొని ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. యాలకుల పొడి 1 స్పూన్ మందం వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. కొద్దిగా అంతా ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు ఫ్రెండ్స్. ఇలా దిప్పుకుంటూనే ఉండాలి ఫ్రెండ్స్. అడుగంటు కోసం రవ్వ కేసరిని ఇలా దిప్పుకుంటూనే ఉండాలి ఫ్రెండ్స్. ఇలా దగ్గరికి అయినాక ఫ్రెండ్స్ రవ్వ ముందుగా వేయించుకున్న కిస్మిస్లు జీడిపప్పు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలా జీడిపప్పు కిస్మిస్ మొత్తం కలిసేలాగా ఇలా గంటతో ఇలా తిప్పుకోవాలి ఫ్రెండ్స్. రవ్వ కేసరి రెడీ అయింది ఫ్రెండ్స్. రెడీ అయినాక ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. టేస్టీగా రవ్వ కేసరి రెడీ అయింది ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్, రుచికరమైన రవ్వ కేసరి రెడీ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.